guys, welcome back to my channel Andhra amma vanta and vlogs. ఈరోజు రెసిపీ బెండకాయ పచ్చడి. ఇది ఎలా చేసుకోవాలో ఇందుకు ముందుగా ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఇందుకు లేడీస్ ఫింగర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్, టామరిన్, సాల్ట్, ఆయిల్, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలి. బెండకాయ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అందులో విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత డయాబెటీస్ కానీ, యాంటీ ఆక్సిడెంట్గా కానీ, వెయిట్ లాస్కి కానీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. బెండకాయ బాగా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కారానికి తగినట్టుగా యాడ్ చేసుకోవాలి. వీటిని కొద్దిగా వేయించుకోవాలి. సో లైట్గా వేగిన తర్వాత మనం బెండకాయ ముక్కలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా ఒక్కసారి కలిపెట్టేసి తర్వాత మూత పెట్టి ఇవంతా కూడా నూనెలోనే బాగా మగ్గించుకోవాలి. సో బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక కప్లోకి తీసుకోండి. సో బెండకాయలు కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులోకి మనం వేయించుకున్న పచ్చిమిరపకాయలు, తర్వాత కొద్దిగా చింతపండు, 6-7 గార్లిక్, కొద్దిగా జీలకర్ర, తర్వాత బాగా మనం వేయించుకున్నాం కదా బెండకాయ ముక్కలు కూడా అన్నీ మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ పచ్చడికి సరిపడంత ఉప్పు కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసేయాలి ఈ విధంగా. అంతే. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా ఈజీగా బెండకాయ పచ్చడి రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్.